బావా ఓయ్ ఓ బా ఏది నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పు. నీ ఐక్యూ టెస్ట్ అది. ఆ, ఒక ప్లేన్ ఒక ప్లేన్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఎంత 90 మినిట్స్ పడింది. అదే ప్లేన్ హైదరాబాద్ అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి 1.5 అవర్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఏంటి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళటానికి 90 మినిట్స్ పట్టింది ఒక ప్లేన్. ఒక ప్లేన్. అదే ప్లేన్ మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావడానికి 1.5 అవర్ పట్టింది. ఎందుకు తీసుకుంది టైం అంతా? 1.5 అవర్ పట్టిందా? పోయింది ఆడికి ఢిల్లీకి, మళ్ళీ రిటర్న్ 1.5 అవర్ పట్టిందా? దీనిలో ఉన్న లాజిక్ ఏంది? అక్కడ ప్యాసింజర్ని దింపాలి కదా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంత తీసుకుంది టైం, 90 మినిట్స్ తీసుకుంది. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రావడానికి 1.5 అవర్ పడింది. ఎందుకు పడింది? లాజిక్ ఏంటి? ఎందుకు పట్టదు? అట్లా ఎట్లా పడుతుంది? సేమ్ డిస్టెన్స్ అంత సేమే. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. లేదు, లాజిక్ ఉంది, నువ్వు కనిపెట్టు. లేదు, కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకొని కాన్స్టెంట్ వెలాసిటీ వెయిట్ చేసుకొని అది చేసుకొని వెళ్ళింది. ప్యాసింజర్స్ ఎక్కువ అది కాదు, చెప్పు. ఎక్కువ తక్కువ ప్లేన్ స్పీడ్ అదే 500 బెట్. 500 బెట్. అవును, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నువ్వు 500 కాదు. నీ క్వశ్చన్లోనే రానుంది. అదే ప్లేను అదే ఆలోచించు. నీ ఐక్యూ టెస్ట్ అని చెప్పినా నేను ఆల్రెడీ. నేను ఐక్యూ టెస్ట్. అదే ప్లేన్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి 90 మినిట్స్ పడితే అదే ప్లేన్ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడానికి ఎందుకు 1.5 అవర్ తీసుకుంది? అంటే నేను 1.5 అవర్ తర్వాత చూస్తే అదే ప్లేన్ రిటర్న్ అయిందేమో. కాదు, ఆలోచించు. అంతకు మించి 500 కోల్పోయినావా? కోల్పోయినా. చెప్పు. ఇచ్చేస్తావుగా? చెప్పు. అయితే నీకు ఆన్సర్ రాలేదా ఇంకా? ఆన్సర్ ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు రాలే. కానీ రాలేదు ఆన్సర్. ఆలోచించు, నీకు 5 మినిట్స్ టైం ఇస్తా. ఓకే, 90 మినిట్స్ నుంచి 90 మినిట్స్ ఆగి పట్టింది. రిటర్న్ వస్తానికి 1.5 అవర్ పట్టింది. సరే, నాకు పని ఉండు, మీరు తర్వాత చెప్తాను. ఆన్సర్ రాదా? సరే, తర్వాత చెప్తాను. సరే, నాకు తెలుసు కానీ తర్వాత చెప్తాను. తెలుసు కానీ తర్వాత చెప్తావా? సరే, మంచి పని.